చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు నిజంగా జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాళ్ళు వాటిని ఫేస్ చేసి విజయాన్ని సాధిస్తారు. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం హైదరాబాద్ ట్రెడిషనల్ రెసిపీ పత్తర్ కా గోష్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎలా అయితే టైం గడుస్తూ వచ్చిందో మన హైదరాబాద్లోనే పత్తర్ కా గోష్ దొరకడం లేదు. ఎక్కడో రేర్గా ఏదో ఒక చిన్న రెస్టారెంట్లో పెడుతున్నారు. అలాంటి రెసిపీని ఈరోజు మీకోసం మేము చూపిస్తున్నాం. మీరు ఎప్పుడైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఈరోజు మనం ఆ రోజుల్లో అంత ట్రెడిషనల్ రెసిపీ కోసం వాడిన మసాలాలు వాడుతూ మ్యారినేషన్ చేసి అంతే టేస్టీగా అలాంటి రెసిపీని ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చూపిస్తున్నాం. పదండి, ఈరోజు మనం హైదరాబాదీ ట్రెడిషనల్ పత్తర్ కా గోష్ ఎలా చేస్తామో చూద్దాం. పదండి. ఈరోజు మనం చేస్తున్న పత్తర్ కా గోష్ ఏదైతే హైదరాబాద్ ట్రెడిషనల్ రెసిపీ ఉందో దీనికోసం యాక్చువల్గా మీట్ని మనం బోన్లెస్ తీసుకొని సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసాం. ఎలా అయితే మన బ్రెడ్ స్లైసెస్ ఉంటాయో అదే సైజులో ముందే కట్ చేసి చక్కగా వాష్ చేసి పెట్టాం మ్యారినేషన్ చేయడం కోసం. దీంట్లోనే మనం ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. పర్ఫెక్ట్గా మ్యారినేషన్ అవుతూ అంతే స్పైస్ దానికి యాడ్ అవ్వడం కోసం దీంట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేద్దాం. మటన్ ప్రతి పీస్కి మంచి టేస్ట్ యాడ్ చేయడం కోసం దీంట్లోనే మనం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేద్దాం. ధనియాల పొడి, జీలకర్ర పొడితో పాటు దీంట్లోనే మనం గరం మసాలా పొడి కూడా యాడ్ చేద్దాం. మ్యారినేషన్ టైంలోనే మనం యాలకుల పొడి యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. దీంతోపాటు మనం ఏదైతే రోజ్ పెటల్స్ ఉంటాయో మన గులాబీ పువ్వు రేకుల పొడి అది కూడా యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు పోట్లీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు ఫైనల్గా దీంట్లో మనం కొంచెం ఆవాల నూనె కూడా యాడ్ చేద్దాం.
పత్తర్ కా గోష్ ఏదైతే మనం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నామో దీనికోసం ఒక సెపరేట్ స్టవ్ వేసాం. ఇది ఏన్షియంట్ డేస్లో అప్పుడు పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు అలాంటి సెటప్ వేసాం. యాక్చువల్గా ఏదైతే స్టోన్ మనం వాడుతున్నామో ఇదే ఒక గ్రానైట్ స్టోన్. దీని వెయిట్ వచ్చి అంటే ఇదైతే కొంచెం థిన్గా ఉంది, తొందరగా హీట్ అవ్వడం కోసం. యాక్చువల్గా 35 to 50 kgs వెయిట్ ఉండే ఈ స్టోన్ని మనం రాళ్ళ మీద ఏదైనా స్టాండ్ మీద సెటప్ చేసేసి దాని కింద కోలేసి కంటిన్యూస్గా 1 గంట 2 గంటల వరకు వేడి చేస్తూ పోతే ఇప్పుడుకొచ్చి పొగలు వస్తున్నాయి. ఇదే రాయి మీదకి ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ స్లైసెస్ని యాడ్ చేద్దాం. ఒక్కొక్కటి యాడ్ చేస్తూ దాన్ని అంటే కొంచెం అవగానే టర్న్ చేద్దాం. పత్తర్ కా గోష్ అద్భుతంగా వచ్చింది రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ ఆ రాయి మీద వండడానికి చాలా టైం తీసుకుంది అది బాయిల్ అవ్వడానికి. దానికి తోడు ఈరోజు వెదర్ బాగుండటం పోవడం వల్ల కంటిన్యూస్గా మేము ఎప్పుడైతే కంప్లీట్ చేసామో మీకు ఎమ్మీ షార్ట్స్ చూపించే ప్రయత్నంలోనే అప్పుడే ఎగ్జాక్ట్గా వర్షం స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. నిజంగా మేము ట్రై చేసాం చాలాసేపు వర్షం తగ్గితే మీకు ఆ షార్ట్స్ చూపిద్దామని. కానీ ఈ ఒక్కసారికి మీరు అర్థం చేసుకుంటారని వెంటనే మనం యాక్చువల్గా టైం చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పటికే అక్కడికి మనం రీచ్ అవ్వాల్సి ఉంది. వెంటనే అక్కడికి బయలుదేరదాం. పిల్లలకి అక్కడ నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇన్ కేస్ అక్కడ వర్షం తగ్గకపోతే వాళ్ళకి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఏదైతే మన ప్రాసెస్ ఉందో కూర్చోబెట్టి తినిపించడం అవ్వకపోవచ్చు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాం. వెంటనే అక్కడికి వెళ్దాం. థ్యాంక్ యూ.
ఇవాల్టి రెసిపీ నిజంగా ఒక ట్రెడిషనల్ వేలో చేసి చూపించాం. మీరు ఎప్పుడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్తో పాటు ఈ రెసిపీ ట్రై చేయండి. దాని టేస్ట్ ఎలా వచ్చిందనేది మా కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. మేము డెఫినెట్గా ఫాలో అవుతాం. వీడియోస్ చూశాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి నవాబ్స్ కిచెన్ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి నవాబ్స్ కిచెన్ గురించి తెలియచేయండి. మీరు చేస్తున్న సపోర్ట్ మాకెంతో వాల్యుబుల్. యాక్చువల్గా మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఏదైనా ఎక్స్పాండ్ చేసి ఇంకా పెద్దగా చేయగలుగుతాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాం. నమస్తే.